హిందువులకు ముక్కోటి దేవతలు అందులో కొద్ది మంది మాత్రమే బాగా పాపులర్. ఎంతో మహిమాన్వితమైన వారాహి మాత గురించి చాలా తక్కువ మందికే తెలుసు. మన రోజువారీ జీవితంలో నిత్యం గుళ్ళు గోపురాలు తిరుగుతున్న వారాహి అమ్మవారి గురించి తెలిసింది చాలా తక్కువే. ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారాహి మాత దీక్ష చేపట్టబోతున్నారు. ఎంతో నిష్ఠతో ఈ దీక్ష చేపట్టాల్సి ఉంటుంది. పవన్ దీక్షతో ఎక్కడ చూసినా వారాహి మాత గురించే చర్చ నడుస్తుంది. ఇందుకీ ఏమిటి దీక్ష, ఎవరు చేయాలి, దీక్ష వల్ల కలిగే ప్రయోజనాలేంటి? ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా వారాహి మాత పేరే మారుమోగిపోతోంది. అందుకు కారణం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ అమ్మవారి దీక్షను చేపడుతుండడమే. జూన్ 26 నుంచి 11 రోజుల పాటు పవన్ వారాహి మాత దీక్షలో ఉండబోతున్నారు అని జనసేన పార్టీ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ దీక్షలో భాగంగా 11 రోజుల పాటు పవన్ కళ్యాణ్ కేవలం పాలు, పండ్లు, ఇతర ద్రవరూప ఆహారం మాత్రమే తీసుకుంటారు. గతేడాది కూడా జూన్ నెలలో పవన్ వారాహి విజయయాత్ర చేపట్టారు. ఆ యాత్ర సందర్భంగా వారాహి అమ్మకు పూజలు నిర్వహించారు. ఆలుకాని చదువుతూ ఆ అమ్మవారికి కుంకుమార్చన చేయాలి, ఎర్రటి పూలతో పూజించాలి, దానిమ్మ గింజల్ని నైవేద్యంగా పెట్టాలి. దీక్షలో ఉన్నన్ని రోజులు పాదరక్షలు ధరించరాదు, మద్య మాంసాలకు దూరంగా ఉండాలి, బ్రహ్మచర్యం పాటించాలి, నేలపైనే చాపపరిచి పడుకోవలసి ఉంటుందని పండితులు పూజా క్రతువును వివరించారు. వినడానికి ఎలా ఉన్నా ఆచరించడానికి మాత్రం ఇది కాస్త కఠినంగానే ఉంటుందని చెప్తారు. అయితే అమ్మవారి అనుగ్రహం పొందటానికి ఈ మాత్రం చెయ్యలేరా? పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ కఠిన దీక్షను చేపట్టబోతున్నారు. వారాహి మాతను నేపాల్లో బరాహి అంటారు. రాజస్థాన్, గుజరాత్లలో ఆమెను దండినిగా కొలుస్తారు. హిందూ దేవతైన వారాహి మాత మూలాలు బౌద్ధ దేవతలైన వజ్రవరాహి, మరీచిలో ఉన్నాయి. వరాహం కేవలం హిందూ పురాణాలకే పరిమితం కాలేదు. ఇది సెల్టిక్, జపనీస్, చైనీస్, గ్రీక్, అమెరికన్, ఇండియన్, ఈజిప్షియన్ సంస్కృతుల్లో కూడా ఉంది. చైనాలో వరాహం అటవీ సంపదను సూచిస్తుంది. జపాన్లో వరాహం ధైర్యానికి ప్రతీక. మన పురాణాల్లోని సప్తమాతృకల్లో వారాహిమాత ధైర్యం, నిర్భయతకు గుర్తుగా చూస్తారు. వారాహిమాతను ధ్యానించడం లేదా ఆరాధించడం అనేది మనలో అంతర్లీనంగా ఉన్న ప్రాథమిక స్వభావాన్ని మనకు గుర్తు చేస్తుందని అనుభవజ్ఞుల మాట.